ఉపాధి కోసం సౌదీ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకులు ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారు. ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన 30 మంది యువకులు ఉపాధి కోసం వెళ్లి నరక యాతన అనుభవిస్తున్నారు. కొంబన్ అనే కంపెనీ వేతనాలు ఇవ్వకపోగా చిత్రహింసలకు గురి చేస్తోంది. వీడియో ద్వారా ఆవేదన తెలిపారు. తమను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. దాని గురించి మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం వాళ్ళకి. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సౌదీలో ఇబ్బందులు పడుతున్న యువకులతో వీడియో కాల్ మాట్లాడారు. విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి క్షేమంగా స్వగ్రామాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించారు. ఏదైనా ధైర్యంగా ఉండండి. మీకు ఏ ఇష్యూ ఉన్నా కొంచెం మెసేజ్ రూపంలోనైనా మాకు తెలియజేయండి ఇమీడియట్ గా. సరే సార్ థ్యాంక్ యూ సార్. జాగ్రత్త అయితే అందరూ. అదే మర్చిపోయిన అశోక్ అన్న కూడా ఢిల్లీ వస్తామన్నారు. మీ విషయం కూడా మళ్ళీ ఇచ్చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. మా వంతుగా అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. మీకే ఇది సహకరించాలి, అలాగే తీసుకొని రావాలని మా ప్రయత్నం చేస్తాం. సార్ మన శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం, బీహార్, ఒడిశా మొత్తం కలిపి ఒక 24 మంది వరకు ఉన్నాం సార్ మేము ఇక్కడ. సార్ నేను వచ్చి ఎంతవరకు నేను ఒక్క శాలరీ కూడా కంపెనీ దగ్గర తీసుకోలేదు సార్. నాకు ఇవ్వలేదు సార్ కంపెనీ ఇప్పటి వరకు. ఈ 5 నెలల్లో అసలు శాలరీ రాలేదు మీకు? నాకైతే రాలేదు సార్. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళకి 25 రోజులు, 40 రోజుల శాలరీలో ఇచ్చారు సార్. ఓకే 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 విజయ్, అందరూ డీటెయిల్స్, పాస్పోర్ట్స్ అన్ని కూడా మళ్ళీ విడిగా తీసేసుకో. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ మినిస్టర్ గారికి స్పెషల్ గా మళ్ళీ కలిసి వెళ్ళి వచ్చాం. సరే సార్. ఓకే.